ఫ్రెండ్షిప్ డిప్లొమసీ ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి స్నేహానికి కట్టుబడి కష్టకాలంలో ఒకరి కోసం ఒకరు నిలబడటం. ఇండియా రష్యా మధ్య దశాబ్దాలుగా ఉన్న బంధం అదే. ఒకరి కష్టాల్లో మరొకరు అండగా నిలుస్తూ రెండు దేశాలు ముందుకెళ్తున్నాయి. భవిష్యత్తులో కూడా అలాగే వెళతాయి. ఇక రెండోది స్నేహాన్ని అడ్డుపెట్టుకొని గోతులు తవ్వడం. ఇండియాతో దశాబ్దాలుగా అమెరికా చేస్తోంది ఇదే. బెస్ట్ ఫ్రెండ్ అంటూనే భారత్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. భారత్ ఏం చేయాలో ఏం చేయకూడదో రష్యా చెప్పదు. అమెరికా మాత్రం తాను చెప్పిందే భారత్ చేయాలి అనుకుంటోంది. తాజాగా మరోసారి ఆ కుట్రలే బయటపడ్డాయి. మోడీ మంచి మిత్రుడు అంటూనే భారత్పై 100% టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు సూచించారు. ఈ వ్యవహారమే తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకు ఇండియాతో ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? మోడీని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే 100% సుంకాలు విధించమని యూరోప్ దేశాలను ఎందుకు కోరుతున్నాడు? వాచ్ ఇట్. భారత్తో మరోసారి డబుల్ గేమ్ ప్లే చేసిన డొనాల్డ్ ట్రంప్. మోడీని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే 100% టారిఫ్ యాక్షన్. భారత్పై పాశ్చాత్య దేశాలతో కలిసి చేస్తున్న కుట్రలేంటి? మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, గ్రేట్ లీడర్. ఎప్పుడో అధ్యక్ష ఎన్నికలో చెప్పిన ఈ మాటల్ని అమెరికా అధ్యక్షుడు మళ్లీ రిపీట్ చేస్తున్నారు. 50% టారిఫ్స్ తో అమెరికా భారత్ మధ్య గ్యాప్ పెరిగిన సమయంలో ట్రంప్ నోట ఈ మాటలు రిపీట్ అయ్యాయి. అలానే ట్రంప్ మారిపోయారు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఏదీ ఉండదు. ఎందుకంటే ట్రంప్ పాజిటివ్ వర్డ్స్ వెనుక ఖచ్చితంగా గోతులు తవ్వే వ్యూహాలు కూడా ఉంటాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇండియా మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై తన మంచి మిత్రుడైన భారత ప్రధాని మోడీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఏముంది, ప్రధాని గురించి పాజిటివ్ గానే మాట్లాడారు కదా అంటారా? అక్కడే ఉంది అస్సలు మెలిక. అదేంటో తెలియాలంటే ట్రంప్ ట్వీట్ కు మోడీ స్పందనేంటో తెలుసుకోవాలి. భారత ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టుకు మోడీ రియాక్షన్ ఇది. తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. భారత్ అమెరికా సన్నిహిత స్నేహితులు, మంచి భాగస్వాములు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలో తొలగిపోతాయని, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. ఈ చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు మా సభ్యులు కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడడానికి నేను కూడా ఎదురు చూస్తున్నా. రెండు దేశాల్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేం కలిసి పనిచేస్తామని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. మోడీపై ట్రంప్ పొగడ్తలు, దానికి బదులుగా మోడీ వ్యాఖ్యలు చూసిన ఎవరికైనా భారత్ అమెరికా మధ్య వివాదాలు ముగిసిపోయాయని అనిపిస్తుంది. త్వరలోనే ఇద్దరు నేతలు టెలిఫోన్లో అయినా చర్చించుకుని వివాదాన్ని ముగిస్తారని అనుకుంటారు కూడా. సీన్ కట్ చేస్తే మోడీ మంచి మిత్రుడు అంటూనే భారత్తో ట్రంప్ ఆడిన డేంజర్ గేమ్ గురించి నిజం బయటకొచ్చింది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్ EU అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా EU అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇండియా, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించాడు. రష్యా చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, కానీ యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకొస్తేనే దీన్ని అమలు చేద్దామని US అధికారి కూడా ఒకరు చెప్పినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే, అమెరికా చేసిన సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా EU అధికారులు కూడా పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి. ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని EU కూడా భావిస్తోంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు. భారత్తో ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఇదే.
తన సోషల్ మీడియా ట్రూత్ లో మోడీ తన మంచి మిత్రుడని పొగుడుతాడు. తెర వెనుక మాత్రం పశ్చిమ దేశాలతో భారత్పై సుంకాలు విధించమని ఒత్తిడి తెస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే భారత విషయంలో ట్రంప్ చేసే ప్రతి పాజిటివ్ వ్యాఖ్య వెనుక మన దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ట్రంప్ మాట విని యూరోప్ దేశాలు నిజంగా భారత్ను లక్ష్యంగా చేసుకుంటాయా అన్నదే. యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ టార్గెట్ తమ దేశమేనని ఆ దేశాలు నమ్ముతున్నాయి. ఆల్రెడీ తమ ఎయిర్ స్పేస్ లోకి రష్యా డ్రోన్లు వచ్చాయని, వాటిని కూల్చేశామని నాటో సభ్యదేశం పోలాండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యాను అడ్డుకోలేకపోతే తర్వాత బలయ్యేది తామే అన్న ఆందోళన నాటో దేశాల్లో పెరిగిపోయింది. ఈ భయాన్ని ట్రంప్ పాజిటివ్ గా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆందోళనలో ఉన్న దేశాలను మరింత భయపెట్టి భారత్ చైనాపై ఆంక్షలు విధించేలా ఒత్తిడి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మోడీని బెస్ట్ ఫ్రెండ్ అంటూ యూరోపియన్ దేశాలతో గేమ్ ఆడుతున్నాడు. మరి ట్రంప్ మాట విని యూరోప్ దేశాలు భారత్ను టార్గెట్ చేస్తాయా? భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్లే యుద్ధం కొనసాగుతోందన్నది ట్రంప్ ఆరోపణ మాత్రమే. తన మాట వినడం లేదన్న కోపంతోనే భారత్పై ఈ తరహా ఆరోపణలు చేస్తూ అదనపు సుంకాలతో రెచ్చిపోతున్నాడు. ఈ నిజం యూరోపియన్ దేశాలు కూడా తెలుసు. పైగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్ మాత్రమే కాదు, రష్యాను శత్రువుగా చూసే యూరోపియన్ దేశాలు కూడా. అంతెందుకు భారత్పై 25% అదనపు సుంకాలు విధించిన అమెరికా కూడా రష్యా నుంచి విలువైన ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. ఈ నిజం కూడా ఆ దేశాలకు తెలియందేం కాదు. పైగా ట్రంప్ టారిఫ్లతో పాశ్చాత్య దేశాలు కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా భారత్తో వీలైనంత త్వరగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని EU చీఫ్ ప్రకటించారు. కాబట్టి గుడ్డిగా ట్రంప్ మాట విని భారత్పై అదనపు సుంకాలు వేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇదంతా ఓకే. ట్రంప్ పాజిటివ్ వ్యాఖ్యలకి మోడీ ఎందుకు వెనువెంటనే రియాక్ట్ అవుతున్నారు అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. ట్రంప్ లాంటి దెబ్బకు దెబ్బ తీయాలంటే అతడి రూట్లోనే వెళ్ళాలి. వివరంగా చెప్పాలంటే ట్వీట్ కు ట్వీట్, కౌంటర్ కు కౌంటర్ స్ట్రాటజీనే మోడీ ఫాలో అవుతున్నారన్నమాట.